బైకుపై 54,000 చలాన్లు. ఒక్క బైకు మీద 54,000 చలాన్లు ఉందంట. ఇంత పొడుగు తీసిర్రు, ఇంత పొడుగు. మన తెలంగాణ పోలీసులు ఏదో చూపిద్దాం. కేపీహెచ్పీ ట్రాఫిక్ సిఐ జానయ్య వాహనాలను తనిఖీ చేసే సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడి ఆపి తనిఖీ చేయగా పెండింగ్లో ఉన్న చలాన్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా 54,000 రూపాయలు చలాన్లు ఉండటం పైన ఆరా తీశారు పోలీసులు. దీనితో వాహనదారుడిని తన మొత్తం చలానాతో రూ. 20,000 రూపాయలను వెంటనే కట్టారు. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించి చలాన్లు కట్టే కన్నా రూల్స్ పాటించి క్షేమంగా ఇంటికి వెళ్లాలని సిఐ జానయ్య గారు సూచించిండ్రట. ఈయన ఏంటంటే తనిఖీ చేసిరట. మన సిఐ జానయ్య గారు తనిఖీ చేస్తే ఏమైందంటే, ఈ వాహనదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక 54,000 రూపాయలు ఉన్నాడట. మరి ఆయన మొగైన వాడే బండి ఎందుకు మనకు తెలియదు. ఈ చలాన్లు 54,000 అంటే ఈ ఆయన మొత్తం రాంగ్ రూట్లో హెల్మెట్ లేకపోవడము, త్రిబుల్ రైడింగ్ ఇటువంటివే చేసిండు. ఇన్ని 54,000 చలాన్లు అంటే గింత పడ్డ దగ్గర ఏం చేసిండు మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా హెల్మెట్ ధరించాలి. త్రిబుల్ డ్రైవింగ్ అనేది కొద్దిగా అసలు అలాంటివి తీసుకోవద్దు. ఎందుకంటే చాలా ప్రమాదం. త్రిబుల్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదం. రాంగ్ రూట్లో వెళ్ళడం అతిపెద్ద ప్రమాదం. యూటర్న్ తీసుకునేటప్పుడు సైడ్ లైట్లు వేసుకోవాలి. సో ఇవన్నీ చూసుకోవాలి. మన ప్రాణాలు ఒక్కసారి పోయినాయంటే మళ్ళీ తిరిగి రావు, గుర్తుపెట్టుకోండి. ఒక్క బండి మీద 54,000 చలాన్లు అంటే మాటలు కాదు. ట్రాఫిక్ వాళ్ళు కూడా మన గురించి ఆలోచన చేసి ఇలాంటి కఠినంగా చూస్తున్నారు అంటే అర్థమైంది తెలుసా, మనం బతకాలి, మనం ప్రశాంతంగా ఉండాలని. చాలామంది తాగి డ్రైవింగ్ చేస్తారు. సో చాలా తప్పు. మీరు అట్లా చేయడం వల్ల మీకు నిజాలు ఎట్లా పోతారో మీకే తెలియదు. అవతలోని ప్రాణాలకు ప్రమాదం కొంచెం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకొని ముందడుగు చేస్తే మనకు ఎలాంటి ప్రమాదాలు రోడ్ల మీద జరగవు. అదొకటి గుర్తుపెట్టుకోండి.